శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం ప్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపం సచ్చిత్ సుఖం భావయే. పాథసంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజః నృణాం పుణ్యకృతాం శుభావహ పపుః పాపీయసాం దుఃఖకృతో. శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో ధ్యేయస్సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతో. కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం. కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశం పైన మాట్లాడుతూ గరుత్మంతుల వారు అనేక దేశాలు తిరిగి సమస్త లోకాలు సంచరించి చివరికి వైకుంఠం చేరుకున్నారు. మహావిష్ణువు అడిగారు, ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చావు అని. అన్ని లోకాలు తిరిగాను, మానవలోకం కూడా తిరిగి వచ్చానన్నారు. అయితే మానవలోకాన్ని గురించి చాలా గొప్పదిగా మహావిష్ణువు కూడా ప్రశంసించడం జరిగింది. ఆయన గరుత్మంతుల వారు స్వభావసిద్ధంగా మహావిష్ణువుకి వాహనం. భాగవతంలో అష్టమస్కంధంలో తృతీయాధ్యాయంలో గజేంద్ర మోక్షణ సందర్భం. ఛందోమయేన గరుడేన సౌహ్యమానః చక్రాయుధోభ్యమగమద్ ఆశుయతో గజేంద్రః అనే ఒక శ్లోకం కూడా ఉంది. ఛందోమయేన గరుడేన సౌహ్యమానః అన్నారండి. ఆ గరుత్మంతుల వారు ఛందోమయుడు అనగా వేదాలే ఆయన స్వరూపం అన్నమాట. అంత మహానుభావుడు. అటువంటి ఆయనతో ఆయన రథంగా పెట్టుకుని మహావిష్ణువు అన్ని చోట్లకు వెడుతూ ఉంటారు. అందువలన గరుత్మంతుల వారిని గురించి మొట్టమొదట్లో మనం ఎంతైనా కొంత వారిని మహిమ, వారిని గురించినటువంటి విషయాలు తెలుసుకోవటం అవసరం. గరుత్మంతుల వారు ఛందోమయుడు, ఆయన సర్వవేద స్వరూపుడు అని మహాగ్నిచైనంలో ఉన్నటువంటి ఒక మంత్రార్థ విచారణ కూడా మనం చేశాం. సుపర్ణోశ గరుత్మాన్ త్రివృత్తేశరువగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చంఛందాగుస్యంగా నిధిష్ణియా శభాయుజూగుంశనామ అనేటటువంటి దాని చేత. అయితే గరుత్మంతుల వారు చెప్పినటువంటి మాటలలో అన్ని లోకాలు చెప్పి 2-3 లోకాల గురించి సంగ్రహంగా ఇలా అన్నారు. మహావిష్ణువు మానవలోకంలో మానవులందరూ కూడాను రోగాలకి, మృత్యువుకి, వారికి ఉన్నటువంటి ద్రవ్యం నశించిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ నాశాన్ని గురించి ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు. స్వర్గలోకం గొప్పదే కానీ రాక్షసుల వల్ల అడుగడుగునా కూడా దేవతలకు భయం ఉంటుంది. పాతాళలోకంలో నాగులుంటారు, నా వల్ల వాళ్ళు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు అని ఒక మాట అన్నాడు ఆయన. అయితే నాగులకి గరుత్మంతుల వారికి ఇద్దరికి కూడా పడదు. గరుత్మంతుల వారిని చూస్తే నాగులన్నీ కూడాను పారిపోతాయి. అందుకోసం ఈ సందర్భం ఒక మాట మనకి భాగవతంలో ఒక చోట కనపడుతోంది. అది ఏమిటి అంటే, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం, అలాగా అయోధ్యానగరి, ఈ ప్రాంతాలలో వారు జన్మించి అలా సంచరిస్తున్న కాలం.
అక్కడ యమునా నది చాలా పరమ పవిత్రమైనటువంటి జలం. అందరూ కూడా సేవిస్తూ ఉంటారు. దాని మధ్యలో ఒక మడుగు ఉంది, చాలా లోతుగా ఉంటుంది. దాంట్లో కాళీయుడని ఒక భయంకరమైనటువంటి సర్పరాజు ఉన్నాడు. అతని నుండి వచ్చేటటువంటి జ్వాలలు, విషజ్వాలలు చెప్పడానికి లేదు అసలు. దానివలన ఆ నీళ్ళన్నీ కూడాను విషం వ్యాపించిపోయి హాలాహలంలాగా అలా పైకి జ్వాలలు వస్తుంటుంటే ఆ నీళ్లు, ఆ స్పర్శ తాకిన వాళ్ళందరూ కూడాను చచ్చిపోతున్నారు. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే అవి కూడా పోతున్నాయి. గోవులు నీళ్లు తాగితే అవి చచ్చిపోతున్నాయి. వాసన చూస్తే మనుషులు చచ్చిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పరమాత్మ ధర్మాలు కాబట్టి దుష్టుడైనటువంటి కాళీయుడిని ఆయన శిక్షించతలుచుకుని ఆ నది దగ్గరికి వచ్చారు. అతన్ని పరిపూర్ణంగా ఇంకా స్వాధీనపరిచేసుకున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కాళీయుడిని, అతని యొక్క మదాన్ని అణచగొట్టడం అనేటటువంటిది ఇంకా ఎవరికీ సాధ్యం కాదు, పరమాత్మకి ఒక్కడికే కుదురుతుంది. ఆ రకంగా అసలు స్వాధీనమైన తర్వాత వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాత్రస్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచరం యద్భయాతో సుపర్ణస్వామున్నాద్యా మత్పదలాంఛితం అని అన్నారు పరమాత్మ కాళీయుడితో మాట్లాడుతూ. యమోయ్ కాళీయా, నువ్వు ఇక క్షణకాలం కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాడు అన్నాడు, ప్రభు నేను వెడుతూ ఉంటే మార్గమధ్యంలో మేము సర్పాలం కదా, మమ్మల్ని గరుత్మంతుల వారు చూశాడు అంటే ఎత్తుకుపోతాడు. మరి మాకు ప్రమాదం కలుగుతుంది, సముద్రం దాకా వెళ్ళి ఆత్మరక్షణ చేసుకోవడానికి కూడా కుదరదు కదా, దాని గురించి తమరు ఏదైనా ఉపాయం చెప్పవలసింది అని అడిగాడు. అక్కర్లేదబ్బాయి, నీ శిరస్సు మీద నేను తొక్కా, నాట్యం చేశారు ప్రభు. ఆయన అక్కడ అంటారు అసలు భాగవతంలో, ఆయన ఆది నృత్యకర్తలాగా అక్కడ నృత్యం చేశారు. దాని ఒక స్టేజీలాగా ఉంది, పెద్ద విషసర్పం, దాని పడగల మీద ఏ బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేశారు ప్రభు. దానివలన నా పాదాల్లో ఉండేటువంటి శంఖచక్రాదులన్నీ కూడా నీ శిరస్సు మీద పడ్డాయి. శంఖచక్రాదులు చూచిన తర్వాత గరుత్మంతుడు ఏం చేయండి ఆయన, ఓహో నా భక్తుడుగా అనుకుని నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు, నువ్వేం కంగారు పడమోక అని ధైర్యం చెప్పి పంపించారు ఇక్కడి నుంచి. అట్లాగా మనం గరుత్మంతుల వారిని స్మరించినట్లయితే సర్పభయం మనకు ఉండదండి. మనకు కూడా సర్పాలంటే భయమేగా, అవి చాలా భయంకరమైనటువంటి జాతి. అందుకోసమనే సర్పబలి అని ఒక కర్మ కూడా ఉందండి వేదాలలో. ఏకాగ్నికాండలో ఉంటుంది, ప్రధానంగా చేస్తారు సర్పబలి. అంటే సర్పాలకు కూడా ఆహుతి ఇవ్వటమే, వాట్లను కూడా మనం మంచి చేసుకోవటమే. ఎవరినైనా హోమాలు చేసి, ప్రార్థనలు చేసి, నైవేద్యాలు పెట్టి, పూజ చేసి మంచిగా చెప్పుకుంటే అందరూ మనకి స్వాధీనం అవుతారు. అలా కాకుండా ధార్ష్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తోచినట్టుగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ వల్ల మనకు భయం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని ఆ సర్పబలిలో మనం ఒక్కసారి ఆ సర్పాల గురించి, వాళ్ళు ఏ రకంగా ఆ సర్పాలకు ఆహారం ఇస్తున్నారో, అది కనీసం మనం చేసినా చేయకపోయినా ఆ మంత్రములు, మంత్రార్థ విచారణ విజ్ఞానాన్ని పొందినా కూడా మనకి సర్పముల నుండి భయం లేకుండా ఉంటుంది. గరుత్మంతుల వారిని స్మరిస్తున్నాం అనుకోండి, ఆయనకి ప్రధానమైనటువంటి శ్రీ మహావిష్ణువుని కూడాను గరుడ పురాణం ద్వారా మనం స్మరిస్తూనే ఉన్నాం. అటు మహావిష్ణువుని, ఇటు గరుత్మంతుల వారిని. అయినా కూడా ఆ సర్పాలను కూడా ప్రత్యేకంగా సర్ప బలి అని ప్రత్యేకంగా వేదాల్లో ఉంది కనుక మనం దాన్ని కూడా ప్రార్థించడం ఎంతో అవసరమని అనిపిస్తోందండి నాకు. ఈ సందర్భంగా మనకు కూడా సర్పాల వల్ల ఎట్టి ప్రమాదం లేకుండా మనం రక్షణ పొందడం కోసమని ఒకసారి ఆ మంత్రార్థాలు, ఆ మంత్ర విచారణ, తద్వారా ఆ సర్పములను మనం భావించుట అవన్నీ కూడా చేస్తే బాగుంటుందేమో నా కోరిక.
చూడండి మంత్రాలు ఇట్లా ఉన్నాయి. జగ్ధో మశకో జగ్ధా వితృష్టిర్జగ్ధో వ్యధ్వర స్వాహ అని హోమం చేస్తారండి. ఈ హోమం దేంతో చేస్తారో తెలుసా మీకు? మనకి పలాశ వృక్షం అని ఒక వృక్షం ఉంది. దాని పువ్వు ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాని గురించి కవులు బాగా వర్ణిస్తారు మహాకావ్యాలలో. ఆ పువ్వుతో ఈ హోమాన్ని చేయాలన్నమాట. అయితే జగ్ధో మశకో జగ్ధా వితృష్టి అన్నాడండి. ఇక్కడ కొన్ని సర్పరాజుల పేర్లు కూడా ఈ మంత్రంలో ఉన్నాయి. జగ్ధ శబ్దానికి తినబడిన అని అర్థం వచ్చేస్తుంది అనమాట. అంటే చూడండి, మీకు అంటే గుర్తొస్తోంది, జనమేజయ మహారాజు గారు సర్పయాగం చేశాడని ఒక ప్రసిద్ధి మహాభారతంలో చెబుతారు. అంటే వాళ్ళ నాన్న తండ్రి పరీక్షన్ మహారాజు, ఆయనకి సర్పాల వల్ల భయం ఏర్పడింది, సర్పాల వల్ల మృత్యు వస్తుంది, తక్షకుడు వచ్చి 7 రోజుల తర్వాత కాటేస్తాడు అని ఆ మహర్షి శాపం ఉంది. అది అలాగే జరిగింది కూడాను. ఆయనకి ఆ విషయం తెలిసింది. నా తండ్రిని సంహరించినటువంటి సర్పాలను నేను వదలను, హోమం చేస్తాను అని పెట్టుకున్నాడు ఆయన. ఆ రకంగా ఇక్కడ కూడా మనం హోమాలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చేసే హోమాలు, ఇక్కడ మనం రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క దేవతని ఉద్దేశించి ఒక్కొక్క ద్రవ్యం మనం ఇస్తున్నాం. సమిధలు, ఆజ్యం, పయస్సు, అన్నం, పెరుగు, ఇట్లాంటి పదార్థాలు ఇస్తున్నాం. ఒక్కొక్క దేవత ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుణ్ణి ఉద్దేశించి దధి, పెరుగు. అట్లాగే ఇంకొక దేవతను ఉద్దేశించి ఒకానొక ద్రవ్యం. అంచేత దేవతల్ని మనం హోమం చేయటల్లా, దేవతల ప్రీతి కోసమని పదార్థాలను హోమం చేస్తున్నాం మనం. ఇక్కడ కూడా సర్పాలను హోమం చేయటంలా మనం జనమేజయ మహారాజులాగా. మరి ఏమిటి అంటే, ఆ సర్పములకు ఏ పదార్థములతో హోమం చేస్తే ఆనందం కలుగుతుందో, అయ్యో అటువంటి పలాశ వృక్షం, అలాంటి దాని యొక్క పువ్వు, దాన్ని తీసుకొచ్చి దాంతో హోమం చేస్తున్నాం అన్నమాట. చేసేది హోమ్యద్రవ్యం పలాశ పుష్పం. ఎవరికి చెందుతుంది? సర్పదేవతలకు చెందుతుందన్నమాట దానికి అర్థం. చేసేటటువంటి వాడు ఒకానొక యజమానుడు. ప్రస్తుతం ఇప్పుడు జగ్ధ అని అనుకున్నాం అనుకోండి, అంటే అంటాడు జగ్ధో మశకో జగ్ధా వితృష్టిర్జగ్ధో వ్యధ్వర స్వాహ అని అంటాడు. అంటే ఇక్కడ చూస్తే ఎలా కనపడుతోంది అంటే, మశకము, వితృష్టి, మరి వ్యధ్వరము అనే 3 పదాలు ఉన్నాయి. మూడింట్ల చేత సర్పములే చెప్పబడుతున్నాయి అని ఇక్కడ కనపడుతోంది. అని దానికి విశేషణంగా జగ్ధ అంటే తినబడినటువంటి అని అర్థం కూడా దీంట్లో ఉంటుంది. ఆ సర్పాలని తినేసినటువంటి వాడు ఎవరు అంటే అగ్నిదేవుడే. అంటే ఆయన అనవసరంగా నిష్కారణంగా ఆయన తినడం. మనకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనుక, నువ్వు నాకు భయం వేస్తోంది ఆ సర్పాలను చూస్తే, నీకు నేను హోమానికి పలాశ కుసుమాన్ని ఇస్తున్నాను, నీవు మాత్రం ఆ సర్పాల నుండి నన్ను రక్షించాలి, మరి దాన్ని ఆ సర్పాలను నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని మనం ఈ రకంగా మనం ప్రార్థిస్తే, నేను తినేస్తానులే, నీకేం భయం లేదులే, నీకు రక్షణ ఉంటుంది, నేనున్నాను కదా, పాములు నిన్నేం చేయలేని హామీ ఇచ్చాడు అగ్నిదేవుడు మనకి. చాలా గొప్ప విషయం అండి. అందుకోసమని జగ్ధో మశకో జగ్ధా వితృష్టి, మశకం అనేటటువంటి ఒకానొక సర్పం, వితృష్టి వ్యధ్వరము. కానీ ఈ మంత్రంలో అగ్నిదేవుడికి ఇస్తున్నామన్నమాట ఎక్కడ లేదండి. మరి అగ్నిదేవుడికి ఇస్తున్నామని మీరు ఎట్లా అంటున్నారు అని నేను అడిగా. అంటే అక్కర్లేదయ్యా, నిమిషానికి అగ్నిదేవుడి పేరు ఉండాలనేం లేదు. స్వాహాను అన్నావా లేదా? స్వాహ అన్నావంటే అగ్నిలో హోమం చేస్తున్నామనే, ఇంకా వేరే చెప్పాల్సిందే ఉంది అక్కడ. అందుకోసమని జగ్ధో మశకో జగ్ధా వితృష్టిర్జగ్ధో వ్యధ్వర స్వాహ అని మనం స్వాహ అన్నాం కాబట్టి వీటిలన్నింటినీ కూడా నువ్వు హోమం చేసినట్టుగా భావిస్తున్నాడు. ఇంతవరకు పలాశ పుష్పాలు
అంటే మోదుగ చెట్టుకి సంబంధించినటువంటి పువ్వులు అనమాట. వాట్లతో ఓ హోమం జరుగుతోంది, హోమం చేసుకుంటున్నాడు. ఈ పైన దేవేంద్రుడితో మాట్లాడుతున్నాడండి ఇంకో మంత్రంతో. ఇంద్రజహిదం దశోకం పక్షిణంజస్సరీ సృప దంక్ష్ణంతంచ దశంతంచ సర్వాగుస్తానింద్రజం భయస్వాహ అని అంటాడండి. ఈ పైన చేయబోయేటటువంటి మంత్రాలతో హోమాలు ఉన్నాయే, అవి దాన్ని రేల చెట్టు అంటారు. ఆ చెట్టుకు సంబంధించినటువంటి సమిధలు అన్నమాట. ఆరగ్వధం అని సంస్కృతంలో మాట్లాడతారు. ఆరగ్వధం అంటే తెలుగులో రేల చెట్టు. అసలు ఆ మాట కూడా మనకు తెలియదు. ఆ రేల చెట్టు అని అంటే మాత్రం మనం చూసామా రేల చెట్టుని? సరే, ఏదో మొత్తం మీద ఇంద్రజహిదం దశూకం పక్షిణంజస్సరీ సృప దంక్ష్ణంతంచ దశంతంచ అని అంటున్నాడండి. దేవేంద్ర, నువ్వు మాకు బాధకంగా ఉన్నటువంటి ఈ సర్పాన్ని నువ్వు సంహరించవలసిందిగా కోరుతున్నాము అని దేవేంద్రుడితో చెప్పుకుంటున్నాడు. అంటే పక్షిణం అని ఒక మాట మాట్లాడాడండి. అంటే సర్పాన్ని పక్షిగా అంటాడేమిటండి? నాకు అనుమానాలేనండి, ఎక్కువగా అనుమానాలు వస్తుంటాయి నాకు. మరి ఏమిటి దానికి అర్థం? భాష్యకారుడు ఏమంటాడంటే పక్షాకారాభ్యాం పార్శ్వాభ్యాం సంయుతం అని అర్థం చెప్పాడండి. పాములకు కూడా రెక్కలు ఉంటాయిటండి కొన్నింటికి. అంటే అంటే రెక్కల్లాగా అనమాట. రెక్కలుంటే ఎగిరిపోతాయి అసలు. అవి గరుత్మంతుడు వారు ఉన్నాడు అనుకోండి, రెక్కలున్నాయి ఎగిరిపోతాడు. అలాగే మరొక పక్షి ఉందనుకోండి, దానికి రెక్కలుంటే ఎగిరిపోతూ ఉంటుంది. కానీ రెక్కల్లాగా అటుపక్క ఇటుపక్క కొంచెం విశాలమైనటువంటి పార్శ్వాలు ఉంటాయట. అందువలన పక్షి అని అన్నారన్నమాట దానికి అర్థం. దాంతో కూడినటువంటిది. తర్వాత సరీసృప అని ఒక మాట మాట్లాడింది శృతి. అంటే ఎప్పుడు నడిచే స్వభావం కలిగినటువంటిది కాబట్టి దానికి సరీసృపము అనే పేరు. పాములకి సరీసృపం అని పేరుందన్నమాట. దాన్ని నువ్వు నాశనం చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పాడండి. తర్వాత మాట్లాడుతూ కూడాను ఈ మంత్రంలో ఇంద్రజహిదం దశూకం పక్షిణంజస్సరీ సృప, అది దందశూకం. దందశూకం అంటే దంతశూకో బిలేశయ అని అమరంలో నిఘంటువులో ఒక మాట ఉంది. అంటే అది కన్నాల్లో ఉంటాయి కాబట్టి వాటికి బిలేశయముని దందశూకముని ఇలా ఏవో పేర్లు పెట్టారు. ఈ పైన దంక్ష్ణంతంచ దశంతంచ అని 2 పదాలు ఉన్నాయండి. అంటే ఇదొక రకమైనటువంటి పాములు. దంక్ష్ణంతంచ అంటే ముందు ముందు కాటేస్తాయండి. అవి ఎప్పుడు కాటేస్తాయో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి మనం. దశంతంచ అని ఇంకోటి, ప్రస్తుతం వచ్చి కాటేస్తోంది. అదిగో అది పరిస్థితి అన్నమాట. కాబట్టి దంక్ష్ణంతంచ దశంతంచ సర్వాగుస్తానిం దజం భయస్వాహ, వాట్లన్నింటినీ కూడాను నువ్వు నాశనం చేయవలసిందిగా కోరుతున్నాను అని దేవేంద్రుడిని ప్రార్థిస్తూ మనం అగ్నిలో హోమం చేయటం. హోమం ఎప్పుడు అగ్నిలోనే చేస్తామండి. ఆరగ్వధ సమిధులు వేస్తున్నాం. ఇప్పుడు ఆరగ్వధ సమిధులు అంటే రేల చెట్టుకు సంబంధించిన సమిధులు అన్నమాట దానికి అర్థం. దేవేంద్రుని ఉద్దేశించి అగ్నిలో వేస్తున్నాం. మనకు ప్రయోజనం ఏమిటంటే మనకి శత్రువులైనటువంటి సర్పాలు, అవి చాలా ప్రమాదకరమైనటువంటి జాతి. ఆ జాతి చాలా దానికి చూస్తేనే కోపం. దానికి మనిషి కనపడితే చాలు వదలదు, కాటేస్తుంది. అది అలాంటి రకం అది. కాబట్టి అలాంటి దాని నుండి నన్ను రక్షణ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా కోరాడండి. ఇంద్రజహిదం దశూకం పక్షిణంజస్సరీ సృప దంక్ష్ణంతంచ దశంతంచ సర్వాగుస్తానింద్రజం భయస్వాహ. తరువాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు అప్సుజాతసరే వృద్ధ దేవానామపి హస్త్య తమగ్న ఇంద్ర ప్రేషితస్స నో మామాహి గుంసే స్వాహ అని అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నాడండి. ఇప్పుడు ఈ మంత్రంలో అగ్నిదేవుడి యొక్క స్థానాలు ఏమిటో దీంట్లో బాగా పరిపూర్ణంగా చెప్పబడుతున్నాయండి. ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు ఏమిటి అనేటటువంటి విషయాలన్నమాట. అప్సుజాత అని ఒక మాట అన్నారండి దీంట్లోనూ. అంటే నీళ్లల్లో పుడతాడు అని ఒక మాట. నీళ్లల్లో పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే, నీళ్లల్లో అంటే ఇప్పుడు మీరు మేఘమండలం ఉందనుకోండి, దాంట్లో నీళ్లు ఉంటాయంటారా ఉండవంటారా?
ఉంటాయి, లేకపోతే నల్లగా అది ఎందుకుంటుంది అక్కడ మేఘం. దాంట్లోంచి ఒకానొకప్పుడు హఠాత్తుగా ఒక మెరుపులాగా వస్తూ ఉంటుంది, చూశారా మీరు? చూసాం. అది ఏమిటిది? అది నిప్పేది, అగ్నే. అంటే నీళ్లల్లోనే అగ్ని ఉన్నట్టు, అదే మనకి తర్వాత విద్యుత్ రూపంగా మనకి ప్రకాశిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి అప్సుజాత అంటే నష్టమే వచ్చిందండి. అసలు మహాకవి కాళిదాస్ అన్నాడు మేఘ సందేశంలో, ధూమజ్యోతి సలిలమరుతాం సన్నిపాత మేఘ అని. మేఘం ఎలా తయారవుతుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ధూమము, జ్యోతిస్సు, నీళ్లు, గాలి ఇవన్నీ కలిస్తే మేఘం అవుతుంది అని కాళిదాసు చెప్పాడు. వేదాలు, ఉపనిషత్తులు చెప్పడం అదంతా ఉంచు, మన కాళిదాసు గారు కూడా అలాగే చెప్పాడండి. కాబట్టి ఇది అప్సుజాత అంటే అర్థం మేఘంలో కూడా మనకి అగ్ని ఉంటాడు అన్న సంగతి మనకి తెలుస్తుంది. నైయాయికులు కూడా చెప్తారు ఈ విషయాలన్నీ, ప్రతిశాస్త్రంలోనూ ఉంటాయి. తర్వాత సరే వృద్ధ అని ఒక మాట అన్నాడండి. సరశబ్దం ఇక్కడ పుల్లింగంలో వాడాడు, కానీ సరశబ్దం నపుంసకలింగంలో ఉండాలి అది. కానీ సరసి, ఆ సరశబ్దానికి సముద్రము అని అర్థం రాస్తున్నారు భాష్యకారుడు. అక్కడ కూడా అగ్ని ఉన్నాడండి, బడబాగ్ని అంటారండి ఆయన్ని. అబ్బో, ఈ బడబాగ్ని చాలా గొప్పవాడండోయ్, మామూలు వాడు కాదు. కారణం ఏమిటి అంటే వర్షాకాలంలో సమస్తమైనటువంటి నదులు పొంగి ఆ నీరంతా సముద్రంలోకి వస్తుంది. ఒక్కొక్క నది పొంగితే చూడండి, ఆ ప్రాంతం అంతా కూడాను జలమయమైపోయి ఉండటానికి కూడా ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. అంతంత జలం వస్తుందండి. మరి ఒక నదికే అంత ప్రభావం ఉంటే అన్ని నదులు వచ్చి సముద్రంలో పడితే అదెంత పొంగిపోవాలంటారు మీ ఉద్దేశంలో? కానీ పొంగదు. అది వేసవికాలము అలాగే ఉంటుంది, వర్షాకాలము అలాగే ఉంటుంది. మరి ఆ నీరంతా ఏమైపోతుంది అంటే లోపల బడబాగ్ని రూపంతో పరమాత్మ ఉన్నారు, అగ్ని. ఆయన వచ్చినట్టుగా మింగేస్తున్నాడు అనమాట. అబ్బా, ఎంత నీరల్లా దాన్ని మింగేస్తాడో చెప్పలేం కదా మనం. అందువలన ఆయన ఆ సరే వృద్ధ, అందుకోసం నా మాట మాట్లాడిందండి. తర్వాత దేవానామపి హస్త్య అని ఇంకొక మాట అండి. మామూలుగా మన యజ్ఞయాగాది కర్మల్లో, స్మార్త కర్మలలో కానీ, రోజు మనం హోమాలు చేసే చోట కానీ, రోజు ఏ అగ్నిని మనం ఆరాధిస్తున్నామో ఆ అగ్ని దేవతలలో ఒకడు. దేవతలందరూ కూడా ఈయనంటే చాలా విశ్వాసం కలవాళ్ళు. ఈయనకిస్తే ఆహుతులు మా దగ్గరికి వస్తాయని వాళ్ళంతా అంగీకరించారు. అయితే ఒక్క మాట ఉందండి, ఇంతమందికి ఆహారం ఇచ్చేటటువంటి అగ్నికి చాలా గొప్పవాడు అని మనం అనాలి. ఒక సందర్భంలో అలాగే అంటారు, అగ్ని సర్వా దేవతా అంటారండి. సమస్త దేవతా స్వరూపుడండి అగ్ని అని ఒకచోట చెబుతారండి. కానీ అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమః అని మరో చోట మాట్లాడుతూ దేవతల్లో కల్లా అగ్ని తక్కువవాడనిన్ని, విష్ణువు చాలా గొప్పవాడనిన్ని ఇంకో వర్ణన ఒక చోట కనపడుతోందండి. అంటే ఏమిటంటే ఈయన అందరికీ స్వాధీనమయ్యి వాళ్ళకి ఆవిర్భాగాలు తీసుకెడుతూ ఇస్తున్నాడనే ఉద్దేశంతో అలా మాట్లాడి ఉండవచ్చు. దాన్ని మనం గౌరవంగా తీసుకుంటే గౌరవంగా తీసుకోవచ్చు, తక్కువగా తీసుకుంటే తక్కువగా తీసుకోవచ్చు. సరే, ఏదో సందర్భాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి మంత్రార్థానికి మనం చెప్పేటప్పుడు ఆ ప్రకరణం ఎలా ఉందో చూసి దాని ప్రకారంగా వర్ణనలు చేస్తుంటూ ఉంటాయి. అది ఎలా ఉంచండి. తరువాత అప్సుజాత సరే వృద్ధ దేవానామపి హస్య త్వమగ్న ఇంద్ర ప్రేషిత. ఓ అగ్నిదేవా, నువ్వు ఇంద్రేణ ప్రేషితయ, దేవేంద్రుడు పంపించాట భూలోకంలోకి. ఎందుకంటే అసలు దేవతలందరూ ఇంద్రుడికి అధీనంలో ఉండాలండి. ఆయన దేవతా రాట్, దేవతలందరికీ ప్రభువు అండి. వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఆయన ఏం చేసేటంటే, ఏమో అగ్నిదేవా, నువ్వు భూలోకంలోకి వెళ్ళు, అక్కడ వాళ్ళందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఆ హోమాల ద్వారా హవిస్సులు వచ్చేవన్నీ మాకు పంపిస్తూ ఉండు అని ఆయన పంపించాటండి ఈయన్ని. అంటే ఈయన మొట్టమొదట్లో రాలా, వీళ్ళందరూ చెబితే ఆయన ఒప్పుకోలా, దేవేంద్రుడి చేత చెప్పించారు. ఇంకా మరి పైబాడు చెప్పిన తర్వాత కాదనలేం కదండి. అందుకోసమని ఆయన తమగ్న ఇంద్ర ప్రేషిత, హే అగ్నే త్వం ఇంద్ర ప్రేషిత,
దేవేంద్రుడు స్వయంగా నిన్ను పంపిస్తాడయ్యా, అంత గొప్పవాడివి నీవు అని ఈ రకంగా సనో మామాహిగుంసి స్వాహ. ఓ అగ్నిదేవా, మాకు సర్పములకు సంబంధించినటువంటి హింస, అయ్యో పాపం, సర్పం కాటేసింది, అతను పాపం పోయినాడు, అరే అలాంటి మాటలొద్దు. అలాంటివి లేకుండా అటువంటి హింస మాకు ఎన్నడూ కూడా జరగకుండా మమ్మల్ని కాపలా కాయవలసింది, కాపాడవలసింది, రక్షించవలసింది అని మిమ్మల్ని మేము సవినయంగా ప్రార్థిస్తున్నాము అని ఈ మంత్రంలో ఈ రకంగా చెప్పుకుంటున్నారండి. తరువాత మాట్లాడుతూ త్రాణమసి పరిత్రాణమసి పరిధిరసి అన్నేన మనుష్యాగుశ్రాయసే తృణై పశూన్ గర్తేన సర్పాను యజ్ఞేన దేవాన్ స్వధయా పితృన్ స్వాహ అని హోమం చేస్తారండి. సర్పబలి మనం అన్నింటికీ బలులు ఇస్తూ ఉంటాం, చూసారా మీరు? గృహస్థాశ్రమం అంటే అదేనండి. మనకి వయసుదేవం అయిన తర్వాత బయటకు వెళ్ళి నక్తంచరులు పగలు రాత్రిళ్ళు పైన సంచరిస్తూ ఉంటుంటారు పాపం కొన్ని ప్రాణి వర్గాలు. వాటకి అన్నం ఎవరు పెడతారండి? అందుకోసం వాట్లకు కూడా అన్నం ఇచ్చేటటువంటి విధానం ఒకటి ఉంది. ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వితుదస్య ప్రేష్యా తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహ అని హోమం చేస్తారండి. కొన్ని రాత్రింబవళ్ళు అలా తిరుగుతూ ఉంటుంటాయండి పాపం, కుక్కలు మొదలైనటువంటి జంతువులు. వాటికి ఎవరు అన్నం పెడతారండి? మనమే పెట్టాలి. ఏదో రకంగా కాస్త అన్నం బయట పడేస్తే కాస్త తింటాయి పాపం. అందుకోసమని కొన్ని మహాభాష్యకారుడు ఓ మాట చెబుతాడు, ఆ జంతువులకు కూడా విజ్ఞానం ఉంటుందండి. అవి ఏదో ఒక అష్టమి నాడు, ఒక చతుర్దశి రోజున, అమావాస్య రోజున కుక్కలకి ఆహారం ఇచ్చేటటువంటి ఒక ఆచారం ఉంది దేశంలో. ఆ రోజున అందరూ కుక్కలకు వేస్తారు. ఇప్పుడు కూడా పశువులకి పక్షులకి ఆహారం వేస్తూ ఉంటారు కొంతమంది. ఏదో తింటాయి పాపం వాటికి. అందువలన అలాంటివన్నీ కూడాను దాంట్లో చెబుతూ ఉంటాడు. ఏ భూతా ప్రచరంతి దివానక్తం, రాత్రి కూడా తిరుగుతూ ఉంటాయండి. అన్నం ఎవరు పెడతారు? బలిమిచ్చంతో వితుదస్య ప్రేష్య, వాళ్ళు యమధర్మరాజు గారు దూతలటండి. వాళ్ళకి ఎందుకు పెట్టడం అంటే దయాదృష్టితో, అయ్యో ప్రాణివర్గం కదా, మన ప్రాణము మన ఆఖరి ఎలాంటిదో దానిది కూడా అలాంటిదే కదా అనే ప్రేమ. ఆ రకమైనటువంటి ప్రేమతో పెట్టడం ఒక భావం. మరొకటి కూడాను, అవి యమదూతలు కాబట్టి వాటి కనుక కోపం వచ్చినట్టయితే కాటేశాయంటే చచ్చిపోతాం మనం. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోతామే. ఆయన పంపించాడు వీళ్ళని ఎప్పుడన్నా కాటేసి నా దగ్గర తీసుకురమ్మని, బాబురేవు. అందుకోసమని వాటిని మనం రక్షించుకోవాలి. వితుదస్య ప్రేష్య. అదే కాదు, మరో రహస్యం చెబుతున్నాడు ఈ మంత్రంలో. తేభ్యో బలిం పుష్టికామో హరామి. నేనేం పిచ్చివాడిని కాదయ్యో, నా దగ్గర ఎక్కువ డబ్బులుండింది, ఎక్కువ ఆహారం ఉండి నేను వేయటల్లా పుష్టికామో హరామి. వాటికి వేస్తే నాకు బలం వస్తుంది, ఎందుకంటే అది మహాబలంగా ఉంటుంది. మీరు చూసారో లేదో, కుక్క పరిగెత్తింది అంటే యమా స్పీడ్లో పరిగెత్తుతుంది అనమాట. అది అసలు దాని పరుగులో మనం ఎవడూ అందుకోలేడు, అంత పిక్క బలం దానికి బాగా ఉంటుందన్నమాట. దానికి మనం పెట్టామనుకోండి, మనకు కూడా పిక్క బలంతో వస్తుంది, దాన్ని మనం కూడా పరిగెత్తవచ్చు బాగా. అందుకోసం తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహ. పుష్టిపతి అయినటువంటి పరమాత్మ నాకు పుష్టినిచ్చుగాక అనే కోరికతో కూడా ఇస్తున్నాము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఆ సర్పములకు కూడా ఇలాంటి పరిస్థితి అండి. దాని గురించినటువంటి విచారణ ఇంకా మనం చెప్పుదాం.